18 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న యమదొంగ జూనియర్ ఎన్టీఆర్ మాస్ మానియా రిలీజ్ తో అదరగొడుతున్న ఫ్యాన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు తాజా టికెట్. నందమూరి ఫ్యాన్స్ కి ఇప్పుడు పండగే పండగ. ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఓ విజువల్ ఫీస్ట్ రాబోతోంది. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి మాస్టర్ పీస్ యమదొంగ. 2007లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మే 18న రిలీజ్ అవుతోంది. అంటే అభిమానులకు మరోసారి యమలోకం టూర్ అన్నమాట. 2007లోకి టైం ట్రావెల్ చేస్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇది కామన్ మాస్ మసాలా సినిమా కాదు, ఫ్యాంటసీ, యాక్షన్, హ్యూమర్ అన్ని కలిపిన కమర్షియల్ బ్లాక్ బస్టర్. ఇందులో యమధర్మరాజుగా మోహన్ బాబు గారి పాత్ర, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ నభూతో నా భవిష్యత్. అవి ఇప్పుడు కూడా గూస్ బంప్స్ ఇస్తాయి. యమదొంగ ఒక వెర్షన్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఓ టర్నింగ్ పాయింట్. ఆ టైంలో ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ హాట్ టాపిక్ అయింది. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నిటిలోనూ ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే యంగ్ టైగర్ అన్న టైటిల్ అందుకున్న సినిమా ఇదే. ఈ సినిమాలోని హైలైట్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే యమలోకం ఎంట్రీ సీన్, మోహన్ బాబు గారు అలాగే ఎన్టీఆర్ మధ్య ఉన్న మాటల పంచులు, హాస్యం రచ్చరచ్చ. అలాగే అన్న ఎన్టీఆర్ గారిని విఎఫ్ఎక్స్ యూజ్ చేసి మళ్ళీ తెర మీద చూపించిన విధానం కేక. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ అప్పుడు ఉండింటే నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గారిని మరింత బాగా చూపించుండేవాళ్ళేమో. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఎంఎం కీరవాణి గారు అందించిన బీజిఎం అలాగే పాటలు అద్భుత. ముఖ్యంగా నా చోరే సాంగ్ అలాగే యంగ్ యమ సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ప్లేలిస్ట్లో ఉండే సాంగ్స్. ఇప్పుడు యమదొంగ మళ్ళీ రిలీజ్ ఎందుకు అవుతుంది అంటే ఫ్యాన్స్ డిమాండ్. రీమాస్టర్ వెర్షన్, 4K క్లారిటీ అన్నీ మిక్స్ అయ్యాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాబోయే దేవరా 2కి విపరీతంగా హైప్ ఉన్న క్రమంలో ఈ రిలీజ్ సినిమా కూడా హైప్ మరింత పెరిగింది. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఇప్పటికే మల్టీప్లెక్స్ల దగ్గర భారీ కటౌట్లు పెడుతున్నారు. 18 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్నా కూడా యమదొంగ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాకి అప్పట్లో 16 కోట్ల బడ్జెట్ పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. మరి ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. సినిమా అనేది కేవలం కథ కాదు, అది ఓ భావోద్వేగం. ఎన్టీఆర్ అంటే మాస్, యమదొంగ అంటే క్లాస్. ఇది అభిమానులకు ఒక మళ్ళీ పుట్టినరోజు లాంటిది. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో మనలో చాలా మంది పుట్టిండరు. ఒకవేళ పుట్టినా ఆ టైంలో ఇప్పటి యూత్ చాలా మంది చిన్న పిల్లలు. సో అప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూసే అవకాశం మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరలో ఉన్న థియేటర్కి ఈ నెల అనగా మే 18న మళ్ళీ యమలోకంలోకి ఓసారి వెళ్ళి వచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ వేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.